ఓం నమ శివ శ్రీమాత్రి నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఒక వనమూలిక, మనందరికీ తెలిసిన వనమూలిక, అద్భుతమైన ఫలితాలు ఇచ్చే వనమూలిక విధి విధానంగా సంగ్రహించి మనం ధరించడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, వనమూలిక తీసుకునే ముందు కానీ, ఏ చెట్టు పువ్వు కానీ, కాయ కానీ, ఆకు కానీ ప్రకృతిలో ఉండే పదార్థాన్ని స్వీకరించేటప్పుడు కృతజ్ఞతాభావంతో, ఆరాధనాభావంతో స్వీకరించాలి. అలా కాకుండా మనం అవసరం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల శాపం తగులుతుంది. అంటే ఆ చెట్టుకి ఎవరైతే ఆధిపత్య దేవత ఉంటారో, అలాగే చెట్టుకి యక్షిణీ దేవతలు కూడా ఉంటారు. అంటే చెట్లు సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగాను, మనం ఏదైతే దేవతను ఆరాధిస్తున్నామో ఆ దేవతల స్వరూపంగా చెట్లను మన పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు తెల్ల జిల్లేడు చెట్టు. ఇది ఈరోజు చాలామంది అక్క చెల్లెళ్ళు మెయిల్స్లో, కామెంట్స్లో మేము ఏదైనా ధరించటం వల్ల మా భర్త ఆరోగ్యం అలాగే సంపాదన వృద్ధి చెందుతుందా, అలాంటిది ఏదన్నా ఉంటే చెప్పండి, మేము చేసుకుంటాం చాలామంది అడిగారు. ఈ ఉపాయానికి తెల్ల జిల్లేడు వేరు కావాలి. ఎలా తీసుకొచ్చుకోవాలి, ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి, ఎలా ధరించాలో చెప్తాను. అది మీరు ఆ విధంగానే చేయండి. ఏమాత్రం తేడా చేసినా ఎలాంటి ఫలితాలు రావు. అలాగే ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంటేనే ఈ వీడియోలు చూడండి, లేదంటే వీడియోలు చూడమాకండి. ఎందుకంటే ఇవి మన పూర్వీకులు మనకి తంత్రజ్ఞానంలో, జ్యోతిష్యంలోనూ, ఆయుర్వేదంలో ఒక పదార్థం ఎన్ని రకాలుగా పనిచేస్తుంది, ఏ టైంలో ఎలా పనిచేస్తుందో వివరంగా చెప్పడం జరిగింది. మీరు ఎవరైనా సరే ఇది ఆడవారు మగవారు ఇద్దరూ చేయవచ్చు. తెల్ల జిల్లేడు చెట్టు నేను సేకరించి చూపిస్తున్నాను, ఎందుకంటే మేము రెగ్యులర్గా స్వీకరిస్తూ ఉంటాం. ఈ చెట్టు సాక్షాత్తు మనకి సూర్యభగవానుడు, గణపతి, అంటే శ్వేతగరం, అంటే మామూలుగా జిల్లేడు చెట్టు అంటేనే మనకి గణపతితో సమానం. శ్వేత అందుట్లో తెల్ల జిల్లేడు అంటే మనం ఇంకా శ్రేష్టమైందని అర్థం. తంత్ర మంత్ర విషయాల్లోనూ, ఆయుర్వేద విషయంలోనూ జిల్లేడు చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. నా వీడియోస్లో చాలా చాలా ఉన్నాయి, చూడవచ్చు. ఈ రోజున మన ఉపాయానికి ఎలా చేస్తే మంచి ఫలితాలు వస్తే చెప్తాను. ఈ ఉపాయాన్ని పుష్యమి నక్షత్రం ఆదివారం ఉన్న రోజున చేయాలి. మీ క్యాలెండర్లో చూసుకోండి, మీ ఇంటర్నెట్లో కూడా టైప్ చేయండి, వస్తుంది. పుష్యమి నక్షత్రం ఆదివారం, దీన్ని రవి పుష్యమి నక్షత్రం అంటారు. ఆ ముందు రోజున శనివారం నాడు ఎవరైనా సరే, భార్య కానీ భర్త కానీ కుటుంబ సభ్యులు ఇంట్లో నెలసరి ఉంటే చేయమాకండి. అలాగే మహిళ ఉంటే చేయమాకండి. అంటే ఎవరైనా మరణించి ఉన్నా చేయమాకండి. ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవారు ఉన్న ఈ ఉపాయాన్ని చేయవద్దు. మీరు ఎక్కడైతే తెల్ల జిల్లేడు చెట్టు చూడండి, అది మీకు ఊరికి దూరంగా ఉన్నదైతే ఉత్తమం. జనాలు తిరగని ప్రదేశంలో, అంటే జనాలు మలమూత్రాదులు విసర్జించే ప్రదేశంలో మాత్రం ఏ మూలికకి కూడా శక్తి ఉండదు. జనసాంద్రత లేనివి, ఊరికి దూరంగా ఉన్నవి, నది ప్రాంతంలోనూ వాగుల ప్రాంతంలో, ఎక్కడైనా మలమూత్రాదులు లేకుండా ఉన్న ప్రాంతంలో ఈ మొక్కలు చూడండి. తెల్ల జిల్లేడు చెట్టు. శనివారం నాడు మీరు కొంచెం నీరు తీసుకువెళ్ళండి. అలాగే నైవేద్యంగా ఏదన్నా స్వీట్ పట్టుకువెళ్ళండి, లేకపోతే బెల్లం పట్టుకువెళ్ళండి. 2 సాంబ్రాణి పుల్లలు పట్టుకువెళ్ళండి. అలాగే 2 మట్టి ప్రమిదలు పట్టుకువెళ్ళి, అలాగే 2 ఒత్తులు కూడా పట్టుకువెళ్ళండి. ఆవునైతే తీసుకువెళ్ళండి. ముందు చెట్టుకు నీరు పోయండి. పోసి మీరు చెట్టుకు 3 ప్రదక్షిణ చేయండి. చేసి నమస్కారం చేసుకొని, మీరు ఈ వేరుని ఎందుకు తీసుకుంటున్నారో మనసులో సంకల్పం చెప్పుకొని, మీ సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలంటే, నా భర్త బాగుండాలి, నా సౌభాగ్యం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని మీరు మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఒకవేళ ఆడవారు చేయకపోతే తన భర్త అయినా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు. బాగా గుర్తుంచుకోండి, ఇది రవి పుష్యమి నాడు మాత్రమే చేయాలి. మీరు ఆ చెట్టుకి శుక్రవారం, అంటే శనివారం నాడు ముందే ఐడెంటిఫై చేసుకోండి. శనివారం నాడు
ఉదయం కానీ సాయంత్రం కానీ సూర్యోదయం అయిన తర్వాత ఇది చేయాలి. మీరు వెళ్ళి నిమంత్రణ చెప్పుకుని చక్కగా ప్రదక్షిణ చేసిన తర్వాత దీపారాధన చేసి నీరు పోసి ప్రదక్షిణ చేసి తర్వాత దీపారాధన చేసి నైవేద్యం పెట్టి ధూపం చూపించి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత నేను రేపు ఉదయాన్నే వచ్చి నీ వేరు తీసుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వు అంటే నాకు అనుజ్ఞనివ్వు అని మనస్ఫూర్తిగా కోరుకోండి. విచిత్రం ఏంటంటే ఈ చెట్టు మీరు ఇంట్లో పెంచుకోవచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, మీ కుండీలో పెంచుకునే మొక్కనైనా సరే మీరు ఈ వేరు తీసుకోవచ్చు. మీ చెట్టుకి ఉత్తరం వైపు కనుక వేరు ఉంటే ఆ వేరును మాత్రమే తీసుకోవాలి. అంతేకాని వేరే అంటే మామూలుగా తూర్పు వైపున కానీ లేదా దక్షిణం వైపున కానీ పడమర వైపున ఉదాహరణకు మీకు చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా, ఇది చూడండి. ఇప్పుడు ఇది నా ముందు భాగం తూర్పు అనుకోండి, నా వెనక భాగం పడమర అవుతుంది. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది కదా, వీడి భాగం ఇది ఉత్తరం అవుతుంది, ఇటు భాగం దక్షిణం అవుతుంది. ఇప్పుడు ఈ భాగంలో అంటే ఈ భాగంలో ఉన్న వేరు, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ వేరు అనుకోండి, ఇది ఉత్తర వైపు భాగం వేరు. ఇలాంటి వేరు మాత్రమే, అది సన్నదైనా పర్వాలేదు, చిన్నదైనా పర్వాలేదు, ఉత్తరం వైపు ఉన్న వేరు మాత్రమే సేకరించాలి. అంతేకాని మీరు ఇలాంటి అంటే తూర్పు వైపున కానీ పడమర వైపున కానీ దక్షిణ వైపున వేర్లు పనికిరావు. ఈ ఉపాయానికి ఉత్తరం వైపు ఉన్న వేరు మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ చెట్టుకి ఉత్తరం వైపు వేరు లేదండి అని మీరు అనిపించినప్పుడు మీరు చెట్టుకు నమస్కారం చేసుకొని మీరు చేయవలసింది ఏంటంటే ఈ ఉత్తర భాగంలో ఉన్న చెట్టు బెరడు తీసుకోండి. ఉత్తర భాగంలో చెట్టుకు వైపున ఉత్తర భాగంలో ఇంత బెరడు తీసుకోండి. ఒకవేళ వేరు లేకపోతే ఒక జాండ్ వరకన్నా కిందకు తవ్వండి ఉత్తరం వైపు, ఖచ్చితంగా మనకి అనుజ్ఞ ఉంటుంది. ఎందుకంటే శాస్త్రరీత్యా ఉత్తరం వేరు చాలా శ్రేష్టమైనది. ఇది బాగా గుర్తుంచుకోండి. చక్కగా మీరు నీరు పోశారు, ప్రదక్షిణ చేశారు, ముందు రోజున చక్కగా నైవేద్యం పెట్టారు, దీపం వెలిగించారు, సంకల్పం చెప్పుకున్నారు, శనివారం వచ్చేసారు. ఆదివారం ఉదయాన్నే సూర్యోదయం తర్వాత వెళ్ళి ఉత్తర వైపు భాగంలో ఉన్న చక్కగా తవ్వి ఇంత మొక్కనైనా తీసుకోండి. తీసుకొని ఇంటికి తీసుకురండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ మట్టి మళ్ళీ పూడ్చేయండి. పూడ్చి వేసి చెట్టుకు మళ్ళీ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి. మీకు గురుమంత్రం లేదు కాబట్టి మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ఈ వేరు తీసుకున్న తర్వాత మీరు మనసులో 108 సార్లు తలుచుకోండి. మీరు ఈ వేరు తీసుకువచ్చి అంటే ఒకవేళ భర్త తీసుకొచ్చారనుకోండి ఇబ్బంది లేదు, భార్యనే తీసుకొచ్చుకోవచ్చు, ఆడవాళ్ళని తెచ్చుకోవచ్చు. అలాగే ఇది భార్యాభర్త సంబంధించిన విషయం, అంటే పిల్లలు తీయకూడదు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు పెద్దవారు తీసుకోవచ్చు. తెచ్చిన తర్వాత ఈ వేరు ముక్కని ఇంత మొక్క తీసుకోండి. పెద్ద మొక్క అసలు చిన్న మొక్క తెచ్చుకోమని చెప్పాను మీకు. చక్కగా దీన్ని కడగండి. కడిగిన తర్వాత మీరు ఇంటి దగ్గర మీ ఇష్టదైవం ముందు కానీ మీ కులదైవం ముందు కానీ ఆవు నేతితో దీపం వెలిగించి చక్కగా ధూపం చూపించి ఈ వేరుకు ధూపం చూపించి ఈ ధూపానికి అంటే ధూపం చూపించిన తర్వాత ఈ వేరుకి గంధాన్ని రాయండి. గంధం రాసి మీరు ఇలాంటి తావీజ్ తీసుకోండి. ఇలాంటి తావీజ్ తీసుకొని ఇందులో చిన్న ముక్క, ఇంత ముక్క చాలు, నేను చూపిస్తున్నాను, ప్రాక్టికల్గా చూపిస్తున్నాను మీకు. నేను ఇంత ముక్క తీసుకొని గంధం రాసిన ముక్క తీసుకొని ఇలాంటి తావీజులో ఇలా పెట్టండి. పెట్టి చక్కగా మీ కులదైవాన్ని తలుచుకుంటూ మనసులో తలుచుకుంటూ దీన్ని బిగించండి. పెద్ద వేరు దొరికిందండి పెద్దది పెట్టుకుంటామని నేనేమి పెట్టుకోవద్దనను. కానీ ఏంటంటే చెట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదు, ఉత్తరం వైపు వేరు మాత్రమే తీయాలి. కాబట్టి గుర్తుంచుకోండి. ఇలా తీసిన తర్వాత ఈ వేరుని మీరు ఆడవారు ఎవరైనా సరే మీరు కుడి చేతి జబ్బకి అంటే మీరు బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ కట్టుకోకూడదు, మణికట్టు కట్టుకోకూడదు, జబ్బకు కట్టుకోవాలి. మీరు ఇది కట్టుకున్న తర్వాత నెలసరి టైంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా మీరు ఈ వేరుని ఆ రోజు తీసుకువచ్చి ధరించడం వల్ల ఆ రోజు ధరించాలి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తావేజులో పెట్టుకొని ఏ దారమైనా, నలుపు దారమైనా తెలుపు దారమైనా పర్వాలేదు, మలదారం ఉంటుంది కదా, దాంతో ధరించాలి. ఇలా ధరించడం వల్ల ఆ స్త్రీ ఎవరైతే ధరించారో తన భర్త తనకు అనుకూలంగా ఉంటాడు. అలాగే
ఆ కుటుంబాన్ని కాపాడుతాడు. ఆమె దీర్ఘ సుమంగలిగా ఉంటుంది, సౌభాగ్యం వస్తుంది, మంచి సంతానం వైపు నుంచి కానీ అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ధనం ఇబ్బడిముడిగా ధనం పెరుగుతుంది. ఇది ఎప్పుడు మార్చుకోవాలి అని అనుమానం వస్తుంది. ఈ తావీజుని మీరు బాగా గుర్తుంచుకోండి. 3 నెలల తర్వాత, అంటే పుష్యమి నక్షత్రం, మీరు అంతకుముందు వేరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఇలాంటి వేరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. మళ్ళీ 3 నెలల తర్వాత ఎప్పుడైనా సరే ఈ తావీజ్ ఏదైనా డ్యామేజ్ అయినా పడుకుని ఉన్న పక్కలో కూడా ఉంచుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఉండటం వల్ల మీ శరీరం మీద కానీ మీ మీద కానీ ఎలాంటి నెగిటివ్ శక్తులు పనిచేయవు. మీ భర్తకి ఎలాంటి ఏమన్నా అనుకోకుండా ఆపదలు లాంటివి వచ్చేవి ఉన్నా తొలగిపోతాయి. ఎన్నో ఉపాయాలు, అంటే ఈ తెల్లజిల్లేడుతో మనం ఎన్నో ఉపాయాలు చెప్పుకున్నాం. తంత్రమంత్ర ప్రయోగాల నుంచి కాపాడే అద్భుతమైన శక్తి. ఈ తెల్లజిల్లేడుతో గణపతి బొమ్మ చేయించుకుంటాము. ఇలా తొండంలాగా చూడండి, నేను చూపిస్తాను. ఇది తొండంలాగా ఇలా ఉత్తరం వైపు ఉందనుకోండి, మనం గణపతిలాగా పెట్టుకుని ఆరాధించవచ్చు. పెద్ద చెట్టు అనుకోండి, చక్కగా పెద్ద చెట్టు అనుకోండి, బొమ్మ కూడా చేయించుకోవచ్చు. విధి విధానంగా సంగ్రహిస్తేనే ఫలితం ఉంటుంది. పరిపూర్ణ విశ్వాసంతో ఇవి చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. చాలామంది అడిగారు మాకు, అంటే ఇది ఇంకొక మన అనుమానం వస్తుంది, మైలు వచ్చిన ఎన్వి తినవచ్చా తినకూడదా, ఎలాంటి ఆహార నియమాలు ఏమీ లేవు. అలాగే సంసార సుఖం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలాంటి నియమాలు లేవు. ఇది మీ ఎప్పుడూ కూడా మీ జబ్బకి ఉండవచ్చు. ఇది ఎలాంటి ఇబ్బందులు 3 months 4 months ఒకవేళ పడుకున్నప్పుడు నలిగిపోయినా ఈ తావేజు మళ్ళీ రవి పుష్యమి నక్షత్రం నాడు మీ దగ్గర ఉన్నదాన్ని దీన్ని భద్రపరచుకోండి. ఎందుకంటే నీడ ఎండబెట్టండి, లేకపోతే బాగా తేలికైపోతుంది, పురుగులు పడిపోతాయి. అంటే ఒక్కొక్కసారి దీనికి పురుగు కూడా పడుతుంది చక్కకి. కాబట్టి చక్కగా నీడ ఎండబెట్టుకోండి, ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకోండి. ఒక మిత్రులారా, ఇది అద్భుతమైన ధనాకర్షణ కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులందరూ కూడా అనుకూలంగా మారతారు. భార్య ధరించడం వల్ల మీ కుటుంబం కూడా మొత్తం, ఆ కుటుంబానికి ఎవరైతే వంట చేస్తుంటారో, అన్ని పనులు చేస్తుంటారో, ఎవరైతే అలాంటి చేస్తూ మంచి ఆలోచన కలిగి ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఒక మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.